సరే మరి ఈ టైంలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ మావిగన్ తీసుకురావడం దీని మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న నేపథ్యం, అప్పుడు ఆయనే అడ్డంకి, ఇదొక మాట. సార్ పెద్ద ఎత్తున చర్చ జరుగుతుందని వైసీపీ వాళ్ళు అంటున్నారు. నిజంగా ఎవరు దాని గురించి సీరియస్గా ఏం తీసుకోలేదు. రాజకీయంగా ఎందుకు వచ్చింది, తర్వాత తలా తోగలేని మాటలు నేను మొదటి రోజే అన్నాను. దాదాపు అందరూ అలాగే తీసుకున్నారు. ఇంకొక పెద్ద ప్రశ్న, మీరు మీ చేతిలో రాజదండము, మీరు సింహాసనం మీకున్నప్పుడు అప్పుడేం మాట్లాడకుండా అప్పుడేమో 3-3 అని, ఇప్పుడు హఠాత్తుగా మావి గన్ను మీవి గన్ను అంటే గన్ను ఇప్పుడు మీది కాదు మొదటిది. రెండో విషయం, అది ఎలాంటి ప్రణాళిక? మచిలీపట్నం ఉంది దీంట్లోనే, సిఆర్డీఏ పరిధిలో. అది కూడా చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు. కొంతమంది 2117 కిలోమీటర్లు అంటున్నారు, కానీ ఇది 8300 కిలోమీటర్లు. అసలు రాజధాని ఎలా 8300 కిలోమీటర్ల రాజధాని? అది గొప్ప అని చెప్తున్నారు. సరే, వాళ్ళు ఊపులో యుఫోరియాగా ఉన్నారు, వాళ్ళని వదిలేద్దాం. జగన్మోహన్ రెడ్డి ఉద్దేశంలో అవన్నీ ఉన్నాయి కదా దీంట్లో, అవి లేకుండా, అవి దృష్టిలో తీసుకోకుండా కడతారా? కాబట్టి ఒకటే, నేను చూసా వర్మ, పాత తీసాను నేను. 2019 ఎన్నికలకు ముందు నేను అడిగా, అప్పుడు స్పెసిఫిక్గా ఉంది వీడియో కూడా. సరేనండి, మీరు వాళ్ళు చెప్పినట్టు వద్దు, మీరు ప్లాన్ బి ప్రకారం ఎలా కడతారో చెప్పండి అంటే, వాళ్ళు మేము విజయవాడ డెవలప్ చేస్తాం అది ఇది అన్నారు. సో వైసీపీ 2019లో చెప్పిన ప్లాన్ బి కూడా ఇది కాదు. సో జగన్ ఏదో ఓ తరుణోపాయంలాగా మాది కూడా ఒక ప్రతిపాదన ఉంది అని చెప్పడం కోసం ఇది తీసుకొచ్చారు తప్ప, పైగా ఆయనే చెప్పిన వికేంద్రీకరణ కూడా ఇది విరుద్ధం కదా. అన్నీ ఇక్కడే ఉండకూడదు, రాయలసీమలో ఉండాలి, ఉత్తరాంధ్రలో ఉండాలి అని కదా మీరు వికేంద్రీకరణ బిల్లు తెచ్చారు. సరే, కోర్టులో వద్దన్నారని వికేంద్రీకరణ బిల్లు వెనక్కు తీసుకున్నారు, ఓకే. కానీ ఇప్పుడు హఠాత్తుగా మరి ఇక్కడే ఉండాలని మీరు ఎలా చెప్తున్నారు అంటే, అప్పుడు చెప్పిన దానికి కూడా భిన్నం. ఇంకా మూడో మాట, నేను వైసీపీ మాజీ మంత్రులను కొంతమందిని అడిగా, అవునండి కనీసంగా ఎందుకు పూర్తి చేయలేదు మీరు అంటే, వాళ్ళు ఒక రాజకీయ రహస్యం చెప్పారు. నిజమే, ఇంత చాలా ఎక్కువ చేయలేము, కనీసమైన పూర్తి చేద్దాము, దీనికి 9-10 కోట్లు ఖర్చు అయితే అయిపోతుందని మేము లెక్కేసాము. ఈ మా ప్రణాళిక కేంద్రానికి సమర్పించాము మేము. కానీ కేంద్రంలో మేము ఏ బ్యాంకు దగ్గరికి వెళ్ళినా, హుడ్కో ఎవరి దగ్గరికి వెళ్ళినా కానీ మాకు అప్పు పుట్టకుండా చేశారు. ఇప్పుడు రాజ్యాంగ పదవిలో ఉన్నానని అయోధ్యకాండని అడుగుతున్నాడు ఒక ఆయన. అప్పుడు వైసీపీలో రోజు నిత్య రామాయణంలాగా వినిపించేవాడు ఆయన. ఆ ఎంపీ ప్రతి చోటికి వెళ్ళి మాకు డబ్బులు రాకుండా చేశాడు. ఇవ్వకండి అని ప్రతి నా నిర్మలా సీతారామన్ లాంటి వాళ్ళు కూడా మామూలుగా మాట్లాడి పంపించేవాళ్ళు. అందుకని అట్లాంటి ప్రయత్నం కూడా చేసి మేము విఫలమయ్యాము. కాదు, 10,000 కోట్లకు ఒక ఎంపీ అడ్డుకోగలరండి బ్యాంకులు రాకుండా? అంటే అదే కదా, అప్పుడు ఇప్పుడు కూడా కేంద్రం, నేను చెప్తుంది అదే, వాళ్ళు డబుల్ గేమ్ ఆడుతున్నారు. అప్పుడు కూడా డబుల్ గేమ్ ఆడారు. వాళ్ళ ఆశీస్సులు లేకుండా ఎలా జరుగుతుందండి? ఇప్పుడు పార్లమెంట్లో ప్రశ్నలు వేశారు అప్పుడు రాజధాని ఏది అని, వాళ్ళు ఏం చెప్పలేదు కదా. ఇప్పటికీ అయితే మేము చెప్పలేము, ఈ పద్ధతిలో వాళ్ళు చెప్పారు. నేను ఇంకో మాట కూడా చెప్తున్నాను, చాలా ముఖ్యమైనది. నేను నిన్న వ్యాసం కూడా రాశాను. అది ఇంతవరకు 2000 సంవత్సరంలో విడదీసిన రాష్ట్రాలకు కూడా రాజధానులు లేవు. బీజేపీ వాళ్ళు పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడితే అప్పుడు మేము 3 రాష్ట్రాలు ఏర్పాటు చేసాం వెంటనే అంటుంటారు కదా. అందులో అతి ముఖ్యమైనది అందరూ సందర్శించేది ఉత్తరాఖండ్. ఉత్తరాఖండ్కు డెహ్రాడూన్ అనేది ఈరోజు కూడా తాత్కాలిక రాజధాని మాత్రమే. గైస్నాన్ అనే ఇక్కడ ఇంకో ప్రాంతం ఉంది, అది ఒక సీజన్లో రాజధాని. శాశ్వత రాజధాని ఉత్తరాఖండ్ కూడా ఇంతవరకు ఏర్పడలేదు. ఇంకా రెండో రాష్ట్రమేమో ఛత్తీస్గఢ్కు రాయ్పూర్, అంతకుముందు రాయ్పూర్ అనే నగరం, రాయ్పూర్ దగ్గర నయా రాయ్పూర్ అని కట్టారు. అది చాలా ఆధునికమైన నగరము, హరిత నగరము, అన్ని విశేషణాలు చెప్తారు. కానీ నివాసయోగ్యమైన నగరం కాదు. ఇప్పటికి కూడా అక్కడ జీవితం మీరు ఒక్కసారి మీరు స్పెషల్ స్టోరీ కూడా చేయొచ్చు. ఒకసారి మీరు కొట్టి చూస్తే ఎంతమంది సోషల్ మీడియాలో మా దగ్గర ఇవి లేవు, సదుపాయాలు లేవు, అసలు ఎవరు మంత్రులు కూడా ఒకరోజు వస్తారు, మధ్యలో వచ్చి పోతూ ఉంటారు. ఇప్పటికీ నయా రాయ్పూర్ సెట్ కాల. వర్మ, ఇవి రెండే ఎందుకు వర్మ? చండీగఢ్ పంజాబ్ ఉమ్మడి రాజధానిగా ఉండటం ఏంటి సార్? 1960లో ఏర్పడితే 60. కాబట్టి దేశంలో రాజధానుల సమస్యలు కేంద్రం ఏదో కేంద్రం ఎప్పుడు వాళ్ళు ఏపీయే కాదు, గతంలో కూడా ఇదే పరిస్థితి. ఎస్, అదే కదా గొప్పలు చెప్తున్నారు కదా బీజేపీ నాయకులు. మేము ఒకేసారి 3 రాష్ట్రం, ఒక రాంచీ ఉంది జార్ఖండ్, అది ఎప్పటికీ పెద్ద నగరం.
రాంచీ అయింది. అందువల్ల విశాఖపట్నంతో వీళ్ళు దాగుడు మూతలు ఆడలేదా? జీవీఎల్ నరసింహారావు ఎంపీగా ఉండగా విశాఖపట్నాన్ని బలపరుస్తూ ఎన్ని ప్రకటనలు చేశారు. మోదీ గారు వచ్చిందంతా విశాఖపట్నానికే కదా చివరి వరకు. అందువల్ల బీజేపీ అప్పుడు ఆడింది, వాళ్ళకు కూడా సహకరించలేదు. ఒక విధంగా ఈ 3 రాజధానుల ముచ్చటను వాళ్ళు ఎంటర్టైన్